ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, భారీ భూకంపం పరిస్థితి దారుణం. అసలు ఎక్కడ ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. న్యూజిలాండ్ దక్షిణ ద్వీపాన్ని బుధవారం గురువారం మధ్యరాత్రిలో శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. రెక్టర్ స్కేల్పై తొలుత దీన్ని 6.3 తీవ్రతగా నమోదైన భూకంపం తర్వాత తీవ్రతను 5.9కి సవరించినట్లుగా న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. భూకంపం అనంతరం తీర ప్రాంతాలకు తొలుత సునామీ హెచ్చరిక జారీ చేసిన అధికారులు తర్వాత పరిస్థితిని సమీక్షించి దాన్ని అడ్వైజరీ స్థాయికి అయితే తగ్గించారు. అధికారుల వివరాల ప్రకారం భూకంప కేంద్రం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫియోర్డ్లాండ్కు ప్రధాన ప్రవేశ ద్వారమైన అనో అనే పట్టణానికి ఉత్తరంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికా భూకంప పరిశోధన సంస్థ USGS అలాగే జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ GFG కూడా ఈ భూకంప తీవ్రతను 5.9గా నిర్ధారించాయి. ఈ భూకంపం భూమికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లయితే అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతను తిరిగి అంచనా వేసిన అనంతరం న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ NEMA సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. ఫియోర్డ్లాండ్ సమీపంలో సంభవించిన భూకంప తీవ్రతను 5.9గా సవరించాం. అందువల్ల ముందుగా జారీ చేసిన సునామీ హెచ్చరికను తగ్గించి జాతీయ స్థాయి అడ్వైజరీగా మార్చామని వెల్లడించింది. న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ శాఖ ప్రకారం భూకంప ప్రభావం తీర ప్రాంతాల్లో అసాధారణ సముద్ర ప్రవాహాలు, బలమైన అలలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈత కొట్టేవారు, సర్ఫింగ్ చేసేవారు, చేపలు పట్టేవారు, సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రజలు తక్షణమే నీటి నుంచి బయటికి రావాలని సూచించింది. అలాగే బీచ్లు, నౌకాశ్రయాలు, మరీనాలు, నదీ ముఖద్వార ప్రాంతాలు వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. అయితే ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో టే అనావ్తో పాటు క్వీన్స్ టౌన్, డునెడిన్ వంటి నగరాల్లో సంభవించిన తీవ్ర ప్రకంపనలకు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.